హాయ్ అండి, ఒక అద్భుతమైన ఉల్లికాడల రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సూపర్ డూపర్ రెసిపీ. ఉల్లికాడలే కదా అని తీసి పడేయకండి. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఎంత టేస్ట్ అంటే అసలు మామూలుగా ఉండదు. ఎప్పుడు చేసి ఇంట్లో వాళ్ళతో మాటలు అనిపించుకోవడం కన్నా ఇట్లాంటివి చేయండి, మిమ్మల్ని ఇట్లా ఆకాశంలో పెడతారు, అంత పొగిడేస్తారనమాట. అలాంటి రెసిపీ ఇది. జస్ట్ ఎర్రపప్పు, మసూర్ దాల్ అంటారు, ఎర్రపప్పు, ఉల్లికాడలు, పచ్చి కొబ్బరి వేసి చేస్తే నెక్స్ట్ లెవెల్. అంతే. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లికాడలు, ఎర్రపప్పు, పచ్చి కొబ్బరి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, ఇంకా ఆయిల్, కొద్దిగా ధనియాల పొడి. ఈ మసూర్ దాల్ని, ఎర్రపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకోండి. నేను నానబెట్టి గంట అయింది. ఈజీగా ఉడికిపోతుంది. మన కందిపప్పు లాగా టైం పట్టదు, ఇది చాలా తొందరగా ఉడుకుద్ది. పచ్చి కొబ్బరికాయలో 1/4 కొబ్బరికాయ, దాన్ని కూడా ఇట్లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి, వితౌట్ వాటర్ లేకుండా పొడి పొడిగా. అండ్ ఇప్పుడు దీని పని పడదాం. ఫస్ట్ మంచిగా కడిగేసేయండి. కడిగిన తర్వాత ఈ వేళ్ళన్నీ ఇట్లా తీసేయండి. వేళ్ళు పైన లేయరు, మనకి ఉల్లిపాయ మీద ఉన్న, ఉల్లిగడ్డ మీద ఉన్న లేయర్ తీస్తాం చూసారా, ఆ టైప్లో. ఎందుకంటే మనం ఉల్లి పొరక అంటే దాంతోపాటు ఈ కింద ఉన్న ఉల్లిపాయ గుడ్లను కూడా వేసేస్తాం, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక అర్ధపావు తీసుకున్నానండి ఉల్లి పొరక. మనకి 1/2 కిలో, 1/2 కిలో, లేకపోతే కట్టలు లెక్కన అమ్ముతారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా. నేనైతే నాకు ఇదిగోండి ఒక ఏలుకు పట్టేంత కట్ట తీసుకున్నాను, చిన్నది. 2 వేళ్ళతో పట్టుకున్నా దీన్ని. చక్కగా సన్నగా తరగండి ఇట్లా. ఈ కర్రీతో ఈ టేస్ట్ భలే ఉంటుందండి. ఉల్లిపాయలు సన్నవి, చిన్న ఉల్లిపాయలు కదా, భలే బాగుంటుంది. ఇక్కడ దాకా మీరు సపరేట్ చేసుకొని నాన్ వెజ్ కర్రీస్లో వేసుకుంటే కూడా ఈ ఉల్లిపాయలు చాలా బాగుంటాయి. ఈ ఆకు ఎట్లా కట్ చేస్తారంటే, ముందు ఇట్లా సగానికి కట్ చేసేసుకుంటున్నాను నేను. తర్వాత వీటన్నిటిని ఇట్లా పక్కకు ఒక దగ్గర పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బంచ్ అయింది నాకు. దీన్ని నేను ఇట్లా సన్నగా తరిగేస్తాను. ఇట్లా ఈజీ. మనకి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి ఎలా తరగాలో కూడా చూపిస్తారండి. వాళ్ళు భలే కట్ చేస్తారండి. ఇట్లా గోళ్ళు లోపలికి పెడతారు, ఇట్లా పట్టుకుంటారు వాళ్ళు, ఇట్లా కట్ చేస్తారు. సో దట్ చాలా సేఫ్ అంట, బాగుంటుంది అంట. అట్లా మనకేమో అమ్మమ్మ వాళ్ళు చూపించిందే వచ్చు. ఒకటి మాత్రం తెలుసు నాకు, కత్తి ఎప్పుడు మూవ్ చేయాలి, గట్టిగా పట్టుకోకూడదు, లూజ్ పట్టుకోవాలి. కత్తిని ఇట్లాగా మూమెంట్ ఉండాలి కత్తి, అప్పుడు తొందరగా తెగుతుంది ఏదైనా సరే. ఇదిగోండి సపరేట్ ఉంచిన నేను. దీన్ని ముందేసి దీని తర్వాత వేస్తాను. ఇంక ఇందులో ఉల్లిపాయ ఉందన్నమాట ఒకటి వేసుకునేది, అది తీసేస్తున్నా. ఇది లేకపోతే కనుక ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇదిగోండి చాలామందికి ఒక ఎగ్జాంపుల్ చూపించాలి. మనము కాస్ట్ ఐరన్ కడాయిని ఆయిల్ అప్లై చేయకుండా పెడితే ఇదిగోండి ఇట్లా అవుతుంది, తెల్లగా. కంపల్సరీ దీనికి ఆయిల్ అప్లై చేసి పెట్టాలి. మన సైలాస్ కిచెన్ ఆయిల్ ఇది, అందుకని ఇదే డబ్బాల్లో వాడుతున్నా. ఇలా సీజనింగ్ చేస్తాం అంటారు ఆయిల్ని. ఆ ఆయిల్ని ఇట్లా సీజనింగ్ చేసేసి పెట్టుకుంటే కనుక మనకి కాస్ట్ ఐరన్ కడాయి చాలా బాగుంటుంది. అండ్ ఇదిగోండి, ఇది చూసారా, ఇదంతా తుప్పు, ఇనుము, కానీ ఆయిల్ లేకపోతే ఇట్లా తుప్పు పడుతుంది. మనం వండేటప్పుడు కూడా ఈ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా తుడిచేసి వండుకోవాలి. ఇది కరెక్ట్. ఇది ఆయిల్ పెట్టుకోవాలి. వండేటప్పుడు మంచిగా క్లాత్ తీసుకొని, లేకపోతే టిష్యూ పేపర్ తీసుకొని తుడిచేసి యూజ్ చేయాలి. లేదంటే ఒకసారి కడగండి, నష్టమేం లేదు. దట్స్ ఆల్. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేసిన. చాలామంది అడుగుతున్నారు, మా కాస్ట్ ఐరన్ కడాయి తెల్లగా అవుతుంది, ఎర్రగా అవుతుంది, ఎట్లా కర్రీస్ కలర్ వచ్చేస్తున్నాయి ఎట్లా అని. ఒక 4-5 సార్లు 6 సార్లు వాడే వరకు, వాష్ చేసే వరకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆ తర్వాత అసలు ఆ ప్రాబ్లం రాదు. కానీ సీజనింగ్ మాత్రం ఎప్పటికీ చేయాలి, లైఫ్ లాంగ్ చేసి పెట్టాలి. సో సింగిల్ పాట్ డిష్ అండి ఇది. ఒకటే గిన్నెలో అన్నీ అయిపోతాయి మంచిగా. ఆయిల్ సైలాస్ కిచెన్ ప్యూర్ నువ్వుల నూనె. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నాను నేను. సో ఇదిగోండి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర పప్పుకి వేసేస్తున్నాను. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, తుంచుకున్న ఎండుమిరపకాయలు, అండ్ కొద్దిగా కరివేపాకు. ఇంగువ వేయటం మర్చిపోకండి. ఇప్పుడు దీనిలో ఫస్ట్ తీసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేస్తున్నాను నేను. ఇంకా ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలంటే కూడా ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోవచ్చు, ఆల్రెడీ కట్ చేసి ఉంది కాబట్టి వేసేసి. ఉల్లిపాయ పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 30-40 సెకండ్స్ చాలు. ఇట్లాగా అన్నీ కలిసినాయా లేదా అంతే. అండ్ మిగతా ఉల్లి పొరక కూడా వేసేస్తున్నా, ఈ మొత్తం ఉల్లిపాయ కాడలు.
ఉల్లి పరుపుతో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్గా ఇందులో వేయాల్సింది వెల్లుల్లి అండి. పెద్ద ఒక పాయ మొత్తం. ఇందులో మెయిన్ టేస్ట్ వెల్లుల్లినే. ఇట్లా సన్నగా తరగండి, సో దట్ ఎవరికి తగలవు, టేస్ట్ వచ్చేస్తుంది. ఒక పాయ పెద్దది. అండ్ దెన్ ఒక 8-9 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా తరిగింది. ఇవన్నీ పార్ట్ ఆఫ్ కర్రీ, టేస్ట్ ఆఫ్ ది కర్రీ అనమాట. ఏమంటారు కదా సీక్రెట్ బడ్, టేస్ట్ బడ్ ఏంటి ఇందులో అంటే ఇదే. ఈ వెల్లుల్లి, ఇప్పుడు వేసిన పచ్చిమిర్చి. అంటే ఇందులో నా ఉద్దేశం ఏంటంటే ఏది తీసి పక్కకు పెట్టేది లేదు. కరివేపాకు మగ్గిపోతుంది, ఎండుమిరపకాయలు చిన్నవి కాబట్టి ముద్దలో పెట్టుకొని తినేస్తాము. వెల్లుల్లి పచ్చిమిర్చి మీకు కావాలన్నా దొరకవు. కళ్ళు ఇట్లా మండుతున్నాయి. ఉల్లి కాడ కదా, నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తాను. ఎస్, ఇది మీడియం ఫ్లేమ్ మీదనే ఉంది. ఇదిగోండి నానబెట్టుకున్న కందిపప్పు. ఎక్కువ వాటర్ అవసరం లేదు, దాంట్లో కొంచెం వాటర్ ఉంది ఇట్లాగా. ఇదిగోండి దాంతో సహా వేసేస్తాను. ఈ ఎర్రపప్పు ఒక 75 గ్రామ్స్ తీసుకోండి. 50కి ఎక్కువ, 100కి తక్కువ. ఎందుకంటే మనము ఉల్లికాడ అర్ధపావు తీసుకున్నాం. పావు కిలో ఉల్లికాడకి 100 గ్రాములు కందిపప్పు, మసూర్ దాల్ కరెక్ట్ కాంబినేషన్. సో మనం అర్ధపావు తీసుకున్నాం కాబట్టి 75 గ్రాములు తీసుకోండి సరిపోతుంది. ఈ కాంబినేషన్లో మిస్ అయినా కానీ మనకు టేస్ట్ తేడా వచ్చేస్తుంది. ఎర్ర కందిపప్పు దాని టెక్స్చర్ని పోగొట్టుకోకుండా ముందే పసుపు వేసేస్తున్నాను. 1/4 టీ స్పూన్కి ఎక్కువ అనుకోండి. అండ్ ఉప్పు, సరిపడా ఉప్పు. నేనైతే 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. సో ఈ కందిపప్పుని ఉల్లికాడల్ని కలిపి ఒక 7-8 నిమిషాలు ఉడకనిద్దాం. ఆ తర్వాత కందిపప్పు, ఎర్రపప్పు, నా ఉద్దేశం నా అన్ని పప్పులేనండి. ఎర్ర కందిపప్పు, పసుపు కందిపప్పు అంతే. దీన్ని కూడా కందిపప్పు అని అంటారు. ఇదిగోండి ఆల్రెడీ ఇది అసలు హాఫ్ బాయిల్ అయిపోయింది నాని కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సిమ్ చేసేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఒక 5-6 మినిట్స్ ఆగి చూసి డెసిషన్ తీసుకుందాం. సో జస్ట్ 3-4 మినిట్స్ అంతేనండి, పప్పు ఉడికిపోతుంది. నానబెట్టబట్టి, లేకపోతే ఉడకదు. ఇదిగోండి కాస్ట్ ఐరన్ కడాయిస్లో అడుగు అంటుకోవటం అనేది సర్వసాధారణం. ఎంత తక్కువ అంటుకుంటే అంత హ్యాపీ. మనం కొంచెమే అంటుకుంది, వెరీ లిటిల్. ఓకే. సో కారం ఒక 1 టీ స్పూన్ అంతే. ధనియాల పొడి కూడా ఒక 1 టీ స్పూన్. 1 టీ స్పూన్కి తక్కువ, 1/2 టీ స్పూన్కి ఎక్కువ, 3/4 టీ స్పూన్. పచ్చి కొబ్బరి ఒక పావు చెక్క. ఉల్లికాడలు వేసినప్పుడు ధనియాల పొడి వేస్తే టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. మామూలుగా నేను ఆకుకూర పప్పులో అయితే ధనియాల పొడి వేయను, కానీ ఉల్లికాడలు వేసినప్పుడు ధనియాల పొడి వేయండి, బాగుంటుంది. కారం కూడా అంతే. ఎర్రకారం ఏదైతే వేసానో, పచ్చికారంతో కూడా కర్రీ బాగుంటుంది, కానీ ఎర్రకారం వేస్తే ఈ పర్టికులర్ ఉల్లికాడల కర్రీకి చాలా బాగుంటుంది. అయిపోయిందండి, ఇంకేముంది, కొత్తిమీర వేసి దించేయటమే. ఇది పెద్దగా ఉడికేదేం లేదు, జస్ట్ ఆ వేడికి అయిపోతుంది. కాడని కూడా వదిలేదు లేదు. మనం వెంటనే అన్నం పెట్టుకొచ్చేసానండి, అంత బాగుంటుంది ఇది టేస్ట్. ఇంకోండి ఇది వేసుకున్నానా, కొంచెం నెయ్యి వేసుకుంటా, కొంచెం ఆవకాయ. మన సైలాస్ కిచెన్ ఆవకాయ ఈ సంవత్సరం ఆల్రెడీ 3000 కేజీలు పట్టండి అందరి దగ్గరికి వెళ్ళింది. నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఆవకాయ కాంబినేషన్ బాబా ఏమన్నా ఉంటుందా. కొంచెం నెయ్యి అంచుకు పెట్టుకున్నాను, కలుపుకున్నట్టు చేశాను. ఫస్ట్ ఉత్త ముద్ద తిని చూస్తాను, ఆ తర్వాత ఆవకాయ వేసుకుంటా. వెజిటేరియన్స్ హట్ అవ్వకండి, ఏ నాన్ వెజ్ పనికిరాదండి దీనికి ముందు. అండ్ ఇట్లా ఆవకాయ అద్దుకోండి, దీనికి ఇలా అంటించండి. ఇది ఇంకో లెవెల్. కరివేపాకుతో సహా తినేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో. సూపర్ అండి, ప్లీజ్ మీరు చేయండి కదా ఒక్కసారి. ఉల్లికాడలో ఎర్ర కందిపప్పు ఉంటే చాలు, మిగతా అన్ని ఇంట్లోవే. ఒకసారి చేసి ఎలా ఉందో చెప్పండి, సరేనా?